ప్రభువా, యేసుక్రీస్తు మా రాజా, మా దేవ, మీకు వందనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. రాజా, మీకు వందనాలు సమర్పిస్తున్నాం. నేడన్నది మా జీవితంలో మేము చూసామంటే అది కేవలం మీ దయ. రేపేమేమో మాకు తెలియదు, రేపటి గురించి ఆలోచించే అవసరం కూడా మాకు లేదు. కానీ నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. కాలమంత నిన్ను కాసిన దేవుడు ఈరోజు నిన్ను ఎంతో దీవించెను. యేసయ్యా, మీకు స్తోత్రము. యేసయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా నా ప్రభువా, నా తననే పయ్యా. దర్శన్ యొక్క బర్త్డే సందర్భముగా రక్షణ కేవలం క్రీస్తులోనే, ఆనందము కేవలం క్రీస్తులోనే. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా దర్శన్ని ఆశీర్వదించి దర్శన్ను కాపాడుతాడు. హల్లెలూయా. మిమ్మల్ని దర్శన్ కుటుంబాలను కూడా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. హల్లెలూయా. దేవుడు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేస్తాడు. దర్శన్ కుటుంబానికి, అదే రీతిగా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆయన కృపా సన్నిధి తోడై ఉంటుంది, ప్రకాశింపజేస్తాడు. దైవం చెప్పినట్లుగా ఆ సన్నిధి కావాలంటే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన మాటను ఆలకించినట్లయితే, అనుసరించినట్లయితే ఖచ్చితంగా ఆశ్రయించబడతారు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క సమాధానము ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ధనవంతులు, బలవంతులు, రాజులు, రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇవ్వలేరు. ఈ లోక సంబంధమైన సమాధానం కొంచెం కాలం, కానీ దేవుడిచ్చే సమాధానము అది నిత్యమైన సమాధానం. హల్లెలూయా. నేను మీకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు దుఃఖంలో, సంతోషం లేక బాధలో ఉన్న వారికి దేవుడు సమాధానం ప్రకటిస్తాడు. ఈరోజు దర్శనం, దేవుడు దర్శించి సమాధానాన్ని, ఆయన సన్నిధిని అనుగ్రహించి తన కృపతో నింపి ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దైవజనులను కూడా సంఘాలను కూడా దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కిరణ్ మీరేమనుకుంటున్నారు? మీ బాబేనా? కానీ నేను యేసు ప్రభు ఇచ్చిన బహుమానం అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నా? హల్లెలూయా. కిరణ్ చాలా మంచి పిల్లవాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ చెప్పుకుంటూ పోతే నాకు ఓపిక ఉంది, రాత్రి అంతా చెప్పగలను, కానీ సమయము చాలా విలువైనది కనుక సెలబ్రేట్ చేసుకుని దాకా ఆశీర్వదించడానికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, క్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని బలమైన సకల పరిశుద్ధులకు